పిల్లల్ని పెట్టిందండి. బయట వరండాలో పెట్టింది. సందు దొరికితే వేరే పిల్లలు కరిసేస్తాయని తీసుకొని ఇంట్లోకి పెడతానంటది. నేనేమో బయటకు తోలేస్తాను. 2-3 సార్లు ఇంట్లోకి పెట్టింది. తీసుకొచ్చి బయటకు తోలేసి ఏదైనా ఫుడ్ ఇస్తాను. ఆ పాలు ఏమన్నా పోస్తే కానీ ఇంట్లోకి వస్తే ఊరుకోనండి. దానికి అవి ఇప్పుడంతా ఆడేది అన్నీ చూస్తే బాగానే ఉంటుందండి. కొంచెం పెద్దయ్యాక వాళ్ళ అమ్మ ఏం చేస్తుందండి, చచ్చిపోయిన బల్లుల్ని, తొండల్ని, ఎలుకల్ని వేటాడి తీసుకొచ్చిద్ది. మన గుమ్మాలో పెట్టుద్ది అండి. చాలా కష్టమైపోతుంది. చిన్నపిల్లలప్పుడు చూస్తే బాగానే ఉంటాయి. ఇగో ఏం ఎరగనట్టు వచ్చి కాళ్ళ దగ్గర పడుకుంది. ఏం చేయదండి, ఇంట్లోనే ఉంటుంది. కానీ ఏదైనా ఫుడ్ తిని బయట ఉంటుంది. ఇక పిల్లల ప్రేమ కదండి, వెళ్ళి ఎలుకనో పట్టుకొస్తుంది. రేపు నుంచి నాకు ఉందండి, ఎలుకల్ని బల్లుల్ని పట్టుకొచ్చి అట్లా తినమంటుంది. అవి ఎక్కడ తింటాయండి? పాలు తాగే పిల్లలు 3 ఉండాలి. ఇంకొకటి ఎక్కడ ఉండదు. ఇటు ఖాళీగా ఉంటుంది. పాత సామాన్ వేసేస్తాం. ఆడుతున్నాయి పిల్లలు. మన మీద నమ్మకం ఉంటేనండి ఏ పిల్లల్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాయి. మనం వాటిని కొట్టం, ఏమైనా ఫుడ్ ఇస్తాము అనే నమ్మకం ఉంటేనండి ఇలా వచ్చి చేస్తాయి. లేదంటే ఎక్కడైనా చాటుగా మనుషులు లేని చోట పెట్టుకుంటాయండి. ఇది ఏమన్నా ఎనిమిస్ వస్తే మనం కొడతామని, టయానికి ఫుడ్ ఇస్తామని ఏదో నమ్మకం అండి. ఇంట్లోకి మాత్రం పెట్టుకోనండి. ఇంట్లో పెట్టుకుంటే మనకి చాలా కష్టం. ఇంట్లో అలవాటు అయిపోతాయి. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉంటే పిల్లలు ఇంట్లోకి వస్తే జుట్టు లంగ్స్కి వెళ్తుంది అంటారండి. నేను ఫుడ్ ఉంటే బయట పెట్టేస్తాను. బయటే కానీ ఇంట్లోకి రా. నేను అవి ఏదో ఆడుతున్నాయి, గ్రైండ్ వేస్తున్నాను. అవి ఆడుతుంటే సరదాగా చూస్తున్నాను. పరుగులు తీసుకొచ్చి ఆడుతున్నాయి. బండి ఎక్కుతున్నాయి, సైకిల్ ఎక్కుతున్నాయి. మా బుడ్డోడు పాత సైకిల్ ఉంటే అది ఎక్కి ఆడుతున్నాం. సైకిల్ వీళ్ళని ఒకళ్ళు ఎక్క కూర్చుని ఒకళ్ళు తోలుతున్నారండి. ఇందాక వెనకాల సీట్లో కూర్చుంది. ఒకటి టైర్ తిప్పుతుంది. తీద్దామని ఫోన్ తెచ్చేసరి అది చూసారా, మళ్ళీ చేస్తున్నారు పని. దానికి తెలియదు అది సైకిల్ మూవ్ అవుతుంది. నా టైర్ని పట్టుకుని లాగుతుంటే అది మూవ్ అవుతుంది. బాగుంది కదా చూడడానికి, టెన్షన్ లేకుండా రిలాక్స్గా ఉంటుందండి. అవి మనం ఆడుకుంటున్నాయి అనుకుంటామండి, కానీ అది ఫిజికల్ ఎక్సర్సైజ్. అవి రన్నింగ్ చేయడం, వేటాడటం, ఆ బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడానికి ఆడతాయండి. ఇక్కడ గ్రైండర్ తిరుగుతుంది. అవి భయంగానే ఉన్నాయండి, దూరంగా ఉన్నాయి. ఆడుకుంటున్నాయి. వాళ్ళ అమ్మాయితో పోయింది. గ్రైండర్ దగ్గరికి ఏం రావట్లేదు. పరుగులు తీసుకొచ్చి ఆడుతున్నాయి. ఇటు అటు పరిగెడుతున్నాయి.